ఈ మధ్యన వర్క్షాప్కి అటెండ్ అయిపోయిన ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగాను నేను. సార్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని. లేదు సార్ నాకు ఎల్ఐసి ఉంది అన్నారు. సూపర్, ఎల్ఐసి ఏముంది సార్ అని అడిగాను. తనకి ఒక 10 years బ్యాక్ ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, నెల నెల డబ్బులు కడుతున్నాడు. అతనికి రిటర్న్స్ ఒక 15 lakhs వస్తాయి బాస్. అది కూడా ఇంకొక 15 years తర్వాత 15 lakhs వస్తాయి. అతనికి 2 పిల్లలు ఉన్నారు, 3rd class 4th class చదువుతున్నారు, అండ్ 50 లక్షల హోమ్ లోన్ ఉంది. సో మామూలుగా ఏంటంటే ఆ పిల్లల చేతికి వచ్చేవరకు ఆ రోజుకి కాలేజీ ఖర్చులు, హయ్యర్ ఎడ్యుకేషన్కి దాదాపుగా ఇద్దరికి కలిపి ₹1,00,00,000 అవుతుంది. ఈ లోన్ ఇంకా అవుట్ స్టాండింగ్ 50 lakhs ఉంది. సార్ నేనేం చెప్పానంటే, సార్ సడన్గా ఇంటి పెద్ద మీరు ఒక్కలే సంపాదిస్తున్నారు, సడన్గా ఏమన్నా అయితే ఓకే, మీ తరపున వాళ్ళకు వచ్చేది 15 lakhs, 15 లక్షలు. ఈ 15 లక్షలతో పిల్లల్ని ఏం చదివిపిస్తారు, హోమ్ లోన్ ఎలా కడతారు? ఎందుకంటే హోమ్ లోన్ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, దానికి ఇన్సూరెన్స్ లేదు, ప్లాన్ చేసుకోలేదు తను. అప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగాను. ఆలోచించలేదు సార్ అంటారు. సార్ నాకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే, ఇన్సూరెన్స్లో ఎల్ఐసిలో ఎండోన్మెంట్ పాలసీలు బాస్, నువ్వు ఇంత కడితే నీకు ఇన్ని సంవత్సరాలకి ఇంత వస్తుంది అని. ఆ వచ్చేది నీ అవసరాలకి, నీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కో, పాప మ్యారేజ్కో, నీ రిటైర్మెంట్కో, లేకపోతే నీ లోను ఏమైనా ప్రాబ్లం అయితే లోన్ రికవరీకైనా సరిపోతుందా? సరిపోట్లా. అతనికి నేను చెప్పింది ఏంటంటే, ముందు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోమని చెప్పాను. టర్మ్ ఇన్సూరెన్స్ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక ₹1,00,00,000, ఏమన్నా అయితే ₹1,00,00,000 వస్తాయి. అలాగే హెల్త్, హోమ్ ఇన్సూరెన్స్, హోమ్ కూడా ఇన్సూరెన్స్ లేదు కాబట్టి 1.5 crore టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకో. అతని ఏజ్కి చాలా తక్కువ ప్రీమియమే పడుతుంది. సడన్గా ఏమన్నా అయితే నీ ఫ్యామిలీకి ఆ డబ్బు వస్తుంది. ఏమీ కాలేదా, హ్యాపీ, ఆ 15 lakhs నువ్వు కడుతుంది ఏదో బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పా. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎల్ఐసి ఉంది కదా, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు, ఇలాంటి వాటిలతో ఉండకండి. నీకున్న పాలసీ ఏంటి? ఈ పాలసీ నీకు ఒక 15-20 సంవత్సరాల తర్వాత పెరిగే ఖర్చులకి, నీకు అవసరమైన ఖర్చులకి సరిపోతుందా లేదా? సరిపోతే హ్యాపీ, సరిపోవట్లేదా టర్మ్ ఇన్సూరెన్స్ పక్కా ప్లాన్ చేసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతే, లేదా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మరి మీకు ఎంత అవసరం ఉందో ఏంటో కనుక్కోవాలనుకుంటున్నారా? సండే నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్షాప్లో మీకు ఫ్యూచర్లో ఎంత అవసరం పడుతుంది, ఇప్పటి నుంచి ఎంత ప్లాన్ చేసుకోవాలో నాకు క్లారిటీ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, లాగిన్ అవ్వండి.